నమస్తే అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ 9848. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫీవర్తోని దగ్గు, జలుబు ఇవన్నీ వస్తాయి కదండి. అలాంటివి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఈరోజు టాపిక్. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. తులసి ఆకుల ఉపయోగం. జలుబుతో జ్వరంతో బాధపడేవారు 4 తులసి ఆకులు నమలాలి. లేదంటే గ్లాసు నీళ్ళల్లో ఆకుల్ని వేసి మరిగించి ఆ నీళ్లు గోరువెచ్చగా అయ్యాక తాగితే శరీరంలో ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి. జ్వరం తగ్గుముఖం పడుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తులసాకుల్ని తింటే మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. తులసాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విడుదలయ్యే రోగ నిరోధక శక్తి పెంచుతాయి. తింటే శరీరంలో మేలు చేసే హార్మోన్లు విడుదలై తరచూ ఆందోళన ఒత్తిడికి లోనవుతుంటే 12 ఆకుల్ని నమలాలి. తులసి ఆకులు తీసుకోవడం వలన రక్తం కూడా శుద్ధి అవుతుంది. ఈ ఆకుల్లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఆగిర్తితో రకరకాల సమస్యలు తలెత్తేవారు ఇలాంటి వారు తేనె కలిపి తీసుకుంటే ఆ సమస్య దూరం అవుతుంది. తలనొప్పి ఉన్నప్పుడు వాటర్లో 10 ఆకులు వేసి ఆవిరి పడితే తల భాగంలో ఉన్న నరాలు ఉత్తేజం కలిగిస్తాయి. మధుమేహం ఉన్నవాళ్ళు తులసాకులు నీటిలో వేసి తాగితే రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. 15 నిమిషాలు మనము నీరు తాగొద్దు. తాగితే ఏమవుతుందంటే నరానికి పని చేయకుండా అవుతుంది. అందుకే నేను అలా చెప్పాను అన్నమాట. తులసాకు పొడి మంచిగా గాలి కారబెట్టి పొడి చేసుకొని మెత్తని పౌడరు, తర్వాత మిరియాలు, శొంఠి ఇవన్నీ మెత్తని పొడి చేసుకొని ఓ సీసాలలో నిల్వ చేసి పెట్టుకోవాలి. చలికాలం మనకు వానకాలం కానీ చలికాలం కానీ ఉపయోగపడుతుంది. ఎంతో మేలు చేస్తుంది. తర్వాత తులసి, ఉసిరి పొడి, మిరియాల పొడి, అతి మధురం కలిపి అదొక మందు తయారవుతుంది. నేను మళ్ళీ చెప్తాను. ఈ పౌడరు మాత్రం ఒక 6 నెలలు లోపలనే వాడాలి. ఎక్కువ రోజులు ఉంచకూడదు. ఇదే మందు మా అమ్మాయికి తులసి ఆకులు ఒక 10-12 మంచిగా శుభ్రం చేసి రోట్లో వేసుకొని రోల్ అయినా సరే చిన్న మన ఇంట్లో ఉంటాయి కదా స్టీల్ చిన్న రోలు, అందులో వేసి ఒక 2 లేక 3 రెబ్బలు ఎల్లుల్లిపాయ 2 రెబ్బలు తీసి దీంట్లో వేసుకొని దంచాలి. ఆ కారం ఉంటుంది, నేను మింగను, నాకు వద్దు అనంది. అయినా కానీ కారం ఉంటుంది, కానీ లోపల ఉన్న కఫానంతా మొత్తం కరిగిస్తుంది. చాలా కయ్య దగ్గుతుంటారు ఒక్కొక్కరు. అసలు ఆగకుండా వస్తుంది వాళ్ళకి. అంత పెద్ద ప్రాబ్లాన్ని ఈ చిన్న ఎల్లిపాయ తులసి ఎంత మేలు చేస్తుంది. రోజు ఉదయము 2 లేక 1 లేక 2, ఒకవేళ పొరపాటున మర్చిపోతే ప్రొద్దున 1, సాయంత్రం 1, ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకోవాలి. అదే మన పౌడర్స్ అయితే 6 నెలల లోపల కంప్లీట్ చేసేసేయాలి. అదే బెరడైతే చాలా రోజులు అవుతుంది. కానీ ఎంతైనా మనం ఫ్రెష్ చేసుకునేదే బాగుంటుంది. తులసాకు మరిగించి టీ రోజు తీసుకోండి. తులసాకు, మిరియాలు, శొంఠి కానీ ఒక 2 రోజులు ఇది. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ 2 రోజులు వెంటనే. ఉదాహరణకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది అని అంటే ఏం చేస్తాడు, ఒక 2-3 రోజులకు మందులు ఇస్తాడు. ఇక ప్రతిసారి అదే వేసుకుంటూ వారం రోజులు వాడకుండా ఈ తులసాకు ఇది ఎంతో మేలు చేస్తుంది. చాలా చాలా బాగా పనిచేస్తుందండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా
చిన్న చిన్న చిట్కాలు మన ఇంట్లో చేసుకునే చిట్కాలు ఇవి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో మన చిన్నప్పటి నుండి చేసుకునేటివే. ఈ వీడియో మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ చూసి నాకు ఏంటో చెప్పండి. తినేవాళ్ళైతే తులసి ఆకుల 2 మిరియాలు పెట్టుకొని డైరెక్ట్ కూడా తినచ్చు.